పిల్లని పిలిచాడంటండి ఒక రోజు. అయితే బాబు మా నాన్నమ్మ ఉన్నది చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఇంటికి వస్తాను అలాగే అని మా పిల్ల ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఆ మాట మీద అమ్మాయి ఇలాగని అంట ఆడేవిడ మనవి తేడానికి అలాగని అనేసి మాట్లాడుకుంటా పిల్ల నేను లోపల పెట్టుకుని ఇందులో ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసింది. హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ మన్నీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఈమని అడిగాడంట. వాడరా ఆవిడని మేట్రమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాత అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. చంద్రపక్క పోయి ఆ పిల్లలు అసలు కరే కదా కానీ తొంగమంటే అని అంటుంటే ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పలంగా గుడ్ల ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే సరేగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడికి దేబెట్టాడు అంటండి. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, నాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు పలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడకి ఓ రోజు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు ఓ అన్నగారు నలుగురు వస్తున్నారు కానీ మా కాడికి ఎవరు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఎలాగ బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి? అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది, ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగని నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వేసేసారండి బాబు. అని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, నేను చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళవి. దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, అడుక్కుంటాడు, కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు అనేసి ఆ పిల్లలు దేదేడేసారు అంటే ఇలాగ ఎంతమంది దేదాడతారు చెప్పండి? ఇదండి జరిగిన కథ. ఇలా చేశారు బాబయ్య.